సామాజిక వార్తా శ్రవంతి జెడ్9 డిజిటల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. కోరుమామిలలో నితీష్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు. మాదిక ద్రవ్యాల వ్యతిరేకంగా విజయనగరంలో వార్త. తక్కువ గ్రామ పంచాయతీలో స్వచ్ఛ సంక్రాంతి శానిటేషన్ డ్రైవ్. ఎన్డీఏ ప్రభుత్వంలో R&D రోడ్లకు మహాదశ. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి జగన్మోహన్ డిమాండ్ చేశారు. విజయనగరంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ యాజమాన్యం కనీస వేతనం కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెలవు దినాలు లేకుండా అత్యవసరంగా సెలవు పెడితే ఆ రోజు వేతనం కట్ చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో చేపట్టే పోరాటాలకు అన్ని సంఘాలు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. ఈ కూటమి వచ్చిన తర్వాత అరవిందో లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కన్నా ఈ గంపలు వచ్చిన తర్వాత మనిషికి 400 నుంచి 2000 రూపాయల వరకు పాత విధించింది. అంటే ఎక్కడైనా సరే ఒక సంవత్సరం సర్వీస్ చేస్తే ఒక 100-200 ఉద్యోగంలో అభివృద్ధి పొందుతాం. కానీ ఇక్కడికి వస్తారు కదా ఉన్న జీవితాల్లో పాత ఏర్పడింది. అంటే ఎంత దుర్మార్గం ఉన్నారో ఈ ఒక్క విషయంలోనే చాలు. ఇంకొకటి, ఉద్యోగస్తులు అనేవాడు ప్రతి ఒక్కడు కూడాను ఒక సీఎల్ అంటే ఏదో ఆపద్ధర్మం సెలవు ఉంటుంది, ఏదో ఎమర్జెన్సీ ఉంటుంది, ఏదో ఒక కారణం ఉంటుంది. నెలకు ఒక సెలవు పెట్టుకున్న వెసులుబాటు మనకి కార్మికులుగా ఉంది. ఆ చట్టాన్ని కూడా ధిక్కరించి మీరు సీఎల్ పెడితే మీ లాస్ ఆఫ్ పే ఆ రోజు మీకు జీతం కట్ చేస్తాము. అదేంటి సార్ ఇది ఇలా ఉంటుంది? మా హెచ్ఆర్ పాలసీ ఇలాగా ఉండదు, నచ్చితే చేయండి లేకపోతే మానేయండి. అంటే ఎంత దుర్మార్గం అంటే గవర్నమెంట్ ఉన్న రూల్స్ కూడా ధిక్కరించి వీళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న సంగతి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు మందిరపురం మేము వచ్చిన 5 సంవత్సరాలు అయినప్పుడు కూడా మీరు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఎన్నో కంపెనీలు చూసుంటారు, ఎన్నో గవర్నమెంట్ చూసుంటారు. అంటే ఇలాంటి దుర్మార్గమైన కంపెనీ అయితే మీరు అయితే చూసుంటారు. మా అందరి తరఫున మీకు అభ్యర్థిస్తుంది ఏంటంటే రాబోయే రోజుల్లో మేము ఎటువంటి కార్యకలాపాలు చేసినా సరే మీ అందరూ మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటైతే చేశాం. మా అధ్యక్షులు చెప్తుంటే బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నితీష్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు కోరుమామిళ్ల మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యకర్తలు ఏర్పాటు చేసిన విందులో నితీష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
చందర్ ద్వారా ఈ 41వ బర్త్డే కేక్ కట్ చేస్తారు. వర్షిత హేమంత్ ఇద్దరు కూడా, హేమంత్ రెడ్డి వాళ్ళిద్దరి ద్వారా కేక్ కట్ చేయడం జరుగుతుంది. ఈ శుభ సందర్భం అందరూ కూడా వీక్షించాలని కోరుతున్నా. బర్త్డే సాంగ్ ఏమన్నా ప్లే చేయమా. బర్త్డే అన్న గార్లి మల్లెమ్మ గారు ప్లస్ బ్రహ్మయ్య గారు ఇద్దరు స్టేజ్ మీద రాజా. బ్రిటిష్ అన్న 41వ బర్త్డే సందర్భంగా ఈరోజు పూర్వం హాస్పిటల్ ఎదురు ఈరోజు కేక్ కటింగ్ చేస్తుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఇంతటి చక్కటి రక్తదాన కార్యక్రమము మరియు అందరూ కలిసి విజయం చేయడం జరిగింది. సో బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళు బ్లడ్ అది షర్ట్స్ గలీజ్ అవుతాయి ఊరికే. సో వాళ్ళు రక్తదానం చేయాల్సిందని కోరుతున్నాము. ఫామ్స్ రాపించుకోవాలి ఎంట్రన్స్ లో. సో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజయనగరం జిల్లాలో 3 కిలోమీటర్ల వాక్థాన్ నిర్వహించినట్టు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. బాలాజీ జంక్షన్ నుంచి 3 లాంతర్ల వరకు జరిగిన ఈ వాక్థాన్లో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గంజాయి, డ్రగ్స్ వల్ల యువత జీవితాలు నాశనం అవుతాయని హెచ్చరిస్తూ వాటికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాను డ్రగ్స్ ఫ్రీగా జిల్లాగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం తట్కోలు గ్రామ పంచాయతీలో స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు. గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి, పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కలిసి వీధులు, డ్రైన్లు, ప్రజా ప్రదేశాలను శుభ్రం చేశారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తట్కోలు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. క్లీన్ అండ్ గ్రీన్స్ ప్రోగ్రామ్ సందర్భంగా మరి మా తట్కోలు గ్రామంలో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ అనేది జరపడం జరుగుతుంది. మరి ఈ ప్రోగ్రామ్ని మా తట్కోలుకి తెచ్చినందుకు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి రాజంపేట జగన్మోహన్ రాజు గారికి, మరి మా పవన్ కళ్యాణ్ తట్కోలు గ్రామం ఇన్ఛార్జ్ అయినటువంటి నాగమూరి రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. అంతే. ఇక్కడ
చెత్త తొలగించడం జరుగుతుంది. పంచాయత్ సెక్రటరీ ఆధ్వర్యంలో, నామురెడ్డి ఆధ్వర్యంలో ఈ చెత్తను తొలగించడం జరుగుతుంది. మా గ్రామంలో ఎటువంటి చెత్త లేకుండా చేస్తున్నారు కాబట్టి పరిశుభ్రంగా మేము ఉన్నాము. మా గ్రామ ప్రజలను మేమందరం సంతోషంగానే ఉన్నాము. ఈ పరిశుద్ధ కార్యక్రమం చేపట్టినందుకు పంచాయత్ సెక్రటరీ గారికి, నామురెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తక్కువ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గట్టిగా సంక్రాంతి సందర్భంగా తక్కువ గ్రామంలో మా ట్యాంకి దగ్గర మా ఊళ్ళో వృతగా ఉండాలని మేము చేస్తున్నాము. తక్కువ పంచాయతీలో చేస్తున్నారు. ధన్యవాదాలు. భాగంగా గ్రామ పెద్దలు, గ్రామ కార్యదర్శి గ్రామ పరిసరాలను శుభ్రం చేశారు. ఇందులో భాగంగా తక్కువ గ్రామ పంచాయతీకి చాలా సంతోషం, మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ R&B రోడ్ల అభివృద్ధికి ఊపొచ్చింది. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఉమ్మడి కృష్ణా జిల్లా ఉయ్యూరు సబ్ డివిజన్ పరిధిలో రోడ్ల ప్యాచ్ వర్క్లకు సుమారు 80 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఉయ్యూరు నుంచి పామారు, వల్లూరు మండలం గరికపర్రుకు రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉయ్యూరు నుంచి పామర్రు నియోజకవర్గం తోటలవల్లి గరికపర్రు వరకు సుమారు 4 కిలోమీటర్ల వరకు మెయింటెనెన్స్ పరంగా 14 లక్షల రూపాయలు ఈ రోడ్లకి శాంక్షన్ చేసిన R&B శాఖ నుంచి. దీనికి మన ఉయ్యూరు డిఈ గారు సత్యానంద గారు, అలాగే ఏఈ గారు, అలాగే వర్క్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ గుంతల మెయింటెనెన్స్ చేయడం జరిగింది. దీనికి నా పేరు గరికపాటి శివశంకర్, నేను ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. ఈరోజు ఇక్కడ ఈ రోడ్లు ఎలా వేస్తున్నారు దాన్ని పర్యవేక్షించడానికి, ఈ నాణ్యత ఎన్ని చూడటానికి రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా రేపు సంక్రాంతికి మన ప్రజలు చాలా మంది హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలాంటి ఉండి మన గ్రామానికి వస్తారు. చాలా సంతోషంగా ఉంటారు. ఇవన్నీ చూసి మన ఆంధ్రప్రదేశ్ ఎంత డెవలప్ అవుతుంది అనేది కూడా చూసి ఇంకా అందరికీ కూడా చెప్తారు అని చాలా దాని గురించి మన ఉయ్యూరు సబ్ డివిజన్ పరిధి R&B డిఈ ఉయ్యూరు సబ్ డివిజన్ పరిధిలో సుమారు 80 లక్షల రూపాయలతో ప్యాచ్ వర్క్లు చేయడం జరుగుతుంది. ఈ పండుగ వచ్చేసరికి మొత్తం ప్యాచ్ వర్క్లన్నీ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో స్పీడ్గా చేస్తున్నాం. అలాగే మన ఆర్టీసీ డైరెక్టర్ గారు అయిన శివశంకర్ గారు ఇలా రావడం చాలా సంతోషం. ఇలా విజిట్ చేయడం వల్ల క్వాలిటీ పెరుగుతుంది. దాంతో మనకేమైనా కొత్త ప్రపోజల్స్ కావాలంటే సార్ ద్వారా మనం గవర్నమెంట్కి పంపించి వాటిని కూడా పరిపాలన అనుమతులు తెచ్చుకోవడానికి వీలవుతుంది. ఆ దిశగా మన శివశంకర్ గారు కూడా కృషి చేస్తారని తెలుపుతూ బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్లో ఓ బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అగ్నిమాపక అధికారి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా చెలరేగిన మంటలను శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా చింతలపూడిలోని సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మేడబడి మహిళా ఉపాధ్యాయులను సన్మానిస్తూ ఆమె విద్యా సేవలను కొనియాడారు. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే స్త్రీల విద్య కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న అంకిత భావంతో పనిచేశారని నాయకులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.